ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిచేసే చోట చాలా కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ప్రజలు మీ ఆలోచనలతో ఏకీభవిస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పదునైన తెలివితేటలు ప్రశంసించబడతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీకు శుభవార్త అందవచ్చు. శారీరక సౌకర్యం కలగవచ్చు. తెలియని భయాలు కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఆందోళనతో ఉంటారు. బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. మీరు స్నేహితులతో సహకరించుకోగలుగుతారు. మీరు గౌరవం మరియు ఆదాయాన్ని పొందుతారు. ఈరోజు మీ మనసు ఆధ్యాత్మికతపై ఎక్కువగా నిమగ్నం అవుతుంది. ఈరోజు మీరు మరింత ప్రేరణ పొందుతారు మరియు ఉద్యోగస్తులపై మీ ప్రభావం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన వివాహితులు ఈరోజు ఒక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ వారికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కలుస్తారు. ఏదైనా కొత్త వ్యాపారంలో మీ తల్లిదండ్రుల సలహా ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు మీరు కొంతమంది అనుభవజ్ఞులను కలుస్తారు. వారి నుండి మీకు మంచి సలహా లభిస్తుంది. ఈరోజు మీరు ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు అనుభవం సహాయపడతాయి. జీవితంలోని సానుకూల అంశాలను అర్థం చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. పొరుగువారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని మానుకొని ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు పాటించండి. అధిక ఖర్చులు తక్కువ ఆదాయం మీ బడ్జెట్కు అంతరాయం కలిగించవచ్చు. అనుభవజ్ఞుడైన వ్యాపార భాగస్వామి సలహా సహాయపడుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రణాళికపై శ్రద్ధగా పనిచేయండి. విజయం సాధ్యమే. భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాట్లు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. విషయాన్ని వెంటనే పరిష్కరించుకోండి, లేకపోతే సమస్యలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలలో ప్రేమ నిలిచి ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. యోగా మరియు వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఈరోజు విధుల నిర్వహణలో మీ ప్రతిభ, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన వైఖరి మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగులు చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేసి ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ప్రతి పనిలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం వల్ల విజయ అవకాశాలు మరింత పెరుగుతాయి. వ్యాపార రంగంలో అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు, ఒప్పందాలు మరియు ఆదాయ వృద్ధికి సంబంధించిన శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరాధనలు, ఆలయాల దర్శనాలు లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. వృత్తి వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి భవిష్యత్తు ప్రణాళికలకు బలం చేకూరుతుంది. ప్రేమ సంబంధాలను పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, సుఖ శాంతులు మరియు సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలలో ఒక సున్నితమైన సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. మీ భాగస్వామి మాటను మధ్యలో ఆపడం, పాత ఫిర్యాదులను పునరావృతం చేయడం లేదా ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారాలు కోరడం వంటివి ఉద్రిక్తతను పెంచుతాయి. మీరు కలత చెందినట్లు అనిపిస్తే ముందుగా ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత విషయాన్ని చర్చించండి. ప్రేమ సంబంధాలకు ఈరోజు పూర్తిగా చెడ్డది కాదు, కానీ అన్ని వాటంతటా అవే పరిష్కారం అయ్యేంత సులభం కూడా కాదు. ఒంటరిగా ఉన్నవారు ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణ విషయంలో గందరగోళానికి గురి కావచ్చు. సంబంధాలలో సంయమనం, వినయం మరియు స్పష్టమైన ఉద్దేశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోండి. పనిలో బాధ్యతలు కొనసాగుతాయి. వృత్తి రంగాల్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉత్సాహం కంటే క్రమ పద్ధతిపై ఎక్కువగా ఆధారపడండి. కార్యాలయంలో వాదనలు, ఈమెయిల్స్కు తొందరపాటు సమాధానాలు ఇవ్వడం లేదా సమావేశాల్లో కఠినైన స్వరం మీ ప్రతిష్టను దెబ్బతీయగలవు. వాస్తవాలతో ప్రశాంతంగా సంభాషించండి. విద్యార్థులకు ఈరోజు లోతైన పఠనం, నోట్స్ను మెరుగుపరుచుకోవడం మరియు కష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి అనువైనదిగా ఉంది. పైపైన చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ప్రాజెక్టు కారణంగా ఒత్తిడి ఉంటే పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. సేవ, విశ్లేషణాత్మక, సాంకేతిక లేదా వ్యవస్థీకృత ఉద్యోగాల్లో ఉన్నవారు ఓపికగా ఉంటే ప్రయోజనం పొందగలరు. పెట్టుబడులు, రుణాలు మరియు నష్టభయం వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. కేవలం ఉత్సాహంతో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది సమయం కాదు. లాభానికి కొన్ని అవకాశాలు ఉండవచ్చు, కానీ రూల్స్ జాగ్రత్తగా చదివి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ సంబంధిత అవసరాలు, ప్రయాణం, పరికరాలు
లేదా రోజువారీ అవసరాల కోసం ఖర్చులు తలెత్తవచ్చు. ఉమ్మడి ఆర్థిక లావాదేవీలు, బిల్లులు మరియు పన్నుల వంటి పత్రాలకు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని వాయిదా వేయకుండా క్రమబద్ధీకరించండి. నగదు ప్రవాహాన్ని అర్థం చేసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈరోజు మీ వ్యక్తిత్వం పరిమళ భరితంగా ఉంటుంది, అందరినీ ఆకర్షిస్తుంది. అప్పులు అడిగేవాడిని పట్టించుకోవద్దు. బంధువులతో మీ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి రోజు. మీరు ఉదారమైన ఆప్యాయమైన ప్రేమతో కూడిన బహుమతిని పొందవచ్చు. మీకు శాశ్వత భాగస్వామి దొరికిందని భావించవద్దు. మీకు దగ్గరైన వారితో సమయం గడపాలని మీరు కోరుకుంటారు, కానీ అది సాధ్యపడదు. మీ జీవిత భాగస్వామికి తెలియకుండానే మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ప్రత్యేకమైన పనిని చేయవచ్చు. మీ ఆలోచనలను సమర్థవంతంగా ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ పురోగతికి సహాయపడుతుంది. మీరు ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే ఈరోజు సరైన దిశలో అడుగులు వేయడం ముఖ్యం. మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ హృదయాన్ని హత్తుకుని ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశం మీకు లభించవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా నివారించండి. క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారం ముఖ్యం. మీ హృదయం చెప్పేది వినండి మరియు ఈరోజు కాసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మీ రోజువారీ ఒత్తిడి నుండి ఉపశమనం మరియు వినోదం పొందడానికి మీరు పార్టీలకు హాజరు కావచ్చు, నాటకాలు లేదా సినిమాలు చూడవచ్చు, లేదా నడకకు వెళ్ళవచ్చు. స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రియమైన వారితో మీ సన్నిహిత్యం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఒక సందర్భం కోసం కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. మీరు ఇతరుల నుండి గౌరవాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో సన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈరోజు తులారాశి వారికి మంచి రోజుగా ఉంది. ఈరోజు వాతావరణంలో సానుకూల శక్తి నిండి మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరు మీ పరిసరాల్లోని అందాన్ని, సామరస్యాన్ని ఆస్వాదిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ సృజనాత్మకత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ఇది కొత్త ఆలోచనలను స్వీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. సామాజిక సంబంధాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపగలుగుతారు. మీ అవగాహన మరియు సమతుల్యతను కాపాడుకునే సామర్థ్యం సవాళ్లు ఎదురైనా ముందుకు సాగడానికి మీకు సహాయపడతాయి. ఈ సమయంలో మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచండి మరియు ఇతరుల అభిప్రాయాలను వినడానికి సుముఖంగా ఉండండి. ఈ క్షణాలు మీకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా భవిష్యత్తుకు కొత్త దిశను కూడా అందిస్తాయి. మీరు మీ సానుకూల సమతుల్య ఆలోచనలతో మీ పనులన్నింటినీ ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుంది. స్నేహితుడితో లేదా బయటి వ్యక్తితో డబ్బు మార్పిడి విషయంలో వివాదం తలెత్తవచ్చు. లావాదేవీల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే అంత సర్దుకుంటుంది. ఈ కాలంలో ఆదాయ వ్యయాలు స్థిరంగా ఉంటాయి. మీడియా, మార్కెటింగ్ మొదలైన రంగాలకు చెందిన వారికి ఈరోజు విజయం లభిస్తుంది. ఈరోజు బాధ్యతలు పెరగవచ్చు మరియు ఖర్చుల ఆదాయాన్ని మించిపోవచ్చు. దీనివల్ల కొంత ఆందోళన కలగవచ్చు. మీ పిల్లల ప్రవర్తన గురించి కూడా కొంత ఆందోళన ఉండవచ్చు. అనేక పనుల వల్ల మీరు మరింత తీరిక లేకుండా ఉండవచ్చు. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి మీరు కొన్ని కొత్త కొనుగోళ్లు చేయాలని ఆలోచించవచ్చు. పనిచేసే చోట ఒక సహోద్యోగితో అనవసరమైన వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఒక ప్రయాణంలో మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. అది భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీకు వృత్తిపరంగా మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది, కానీ దాని ప్రభావాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామికి సంబంధించిన చర్చలు నూతన శక్తితో నిండి ఉండవచ్చు. అదృష్టం మరియు మతపరమైన కార్యకలాపాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. అప్పుడప్పుడు ఒంటరితనం లేదా ఆత్మ సందేహం వంటి భావాలు తలెత్తవచ్చు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం తాత్కాలిక భావాలు మాత్రమే. మీ ఆరోగ్యం, దినచర్య మరియు పని విషయంలో జాగ్రత్త పడండి. స్నేహితులు మీకు మద్దతునిస్తూనే ఉంటారు. మీ ప్రేమ జీవితంలో నటనను మానుకొని లోతైన నిజమైన క్షణాలను గడపండి. ఈరోజు మీకు ఒంటరిగా అనిపిస్తే మీ ప్రియమైన వారితో మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోకండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈరోజు మీకు డబ్బు విషయంలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7, అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.